శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని 24వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి, ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలని కూడా ఈరోజు మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే భూత ప్రేత పిచాచ అపస్మారాది నివారణము జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అయితే ఎన్ని రోజులు పారణ చేయాలి అంటే 30 రోజుల పాటు పారణ చేసి రోజుకి 1000 సార్లు చొప్పున శ్లోకాన్ని జపం అయితే చేయాలన్నమాట. నైవేద్యము తేనె, మినపగారలు, నువ్వుల పిండి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, శ్రీదేవి తానే సృష్టి స్థితి సంహార తిరోధానములు అనుగ్రహము అనే పంచకృత్యములను నిర్వహింపజేస్తుందని ఈ శ్లోకంలో ఆదిశంకర్లు తెలిపారన్నమాట. ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము. జగస్తూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతస్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భూలతికయోః. టీకా గురించి మనము విందాము. ఓ జగజ్జనని ధాత, సృష్టికర్తయగు బ్రహ్మ జగత్ ప్రపంచమును సూతే సృష్టించుచున్నాడు. హరిహి విష్ణువు, అవతి ఆ ప్రపంచమును పాలించి రక్షించుచున్నాడు. రుద్రుడు క్షపయతే లీనము చేయుచున్నాడు. ఈశః ఈశ్వరుడు, ఏతత్ ఈ ముగ్గురిని తిరస్కరించువాడే, స్వమపి తనదగు వపుహు శరీరమును తిరయతి అంతర్ధానమును పొందుచున్నాడు. సదాపూర్వ సదా అను శబ్దము గల శివ సదాశివుడు. తదిదం ఈ చెప్పబడిన తత్వచిశిష్టయమును క్షణ చలితయోహో క్షణకాలమాత్ర వికాసము గల తవ నీ యొక్క భ్రూలతికయోహో కనుబొమ్మల యొక్క ఆజ్ఞను ఆలంబ్య అంటే పొంది అనుగ్రహించుచున్నాడు అనగా మరలా సృజించుచున్నాడు అని అర్థం. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, తల్లి జగజ్జనని బ్రహ్మ ఈ లోకమును సృజించును, విష్ణువు రక్షించును, రుద్రుడు లయింపజేయును, ఈశ్వరుడు ఈ త్రయమును తన శరీరమునందు అంతర్ధానం నొందించును. సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి ఈ తత్వ చతుష్టయమును మరలా ఉద్ధరించుచున్నాడు అనగా అనేక కోటి బ్రహ్మాండములను సృజించుటయందును రక్షించుటయందును లయించుటయందును నీ భ్రూ విక్షేపము అనుసరించియే చేయుదురని అర్థం. ఇక వివరణ అయితే విందాం. వృత్తమునకు ఆద్యంతములు ఎట్లా ఉండవో సృష్టికి కూడా అదే విధంగా ఆద్యంతములు ఉండవు అనగా ఇది మొదటి సృష్టి, ఇది చివరి ప్రళయం అని ఉండదు. సృష్టి ప్రళయములు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి పునరావృతమగును, ఒక శాశ్వత ప్రక్రియను రూపొందించును. పంచకృత్యములు సృష్టి స్థితి ప్రళయమునకు వరుసగా బ్రహ్మ విష్ణు రుద్రులు అధిష్టాన దేవతలు. దీనికి సంబంధించిన విషయము తనీయాంశం పాంసం, తర్వాత బసితోద్ధూళన విధం రెండో శ్లోకం చక్కగా వివరించింది. సృష్టి స్థితి లయములను విశ్లేషణ సమతాస్థితి సంయోగము అను సూచించి 3 బలములుగాను వాటి మధ్య వర్తించి సంబంధమును త్రిభుజ బల సూత్రములతోనూ అర్థము చేసుకొనవచ్చును. ఈశ్వరుడు ఈ దేవతా త్రయమును వారి ద్వారా ఉద్భవించ ప్రపంచముతో సహా తన యందు లీనము చేసుకున్నకు సంబంధించిన వాడు. దీనిని శోషణ ప్రక్రియ అర్థము చేసుకున్నాను. దీన్ని సూచించువానిగా ఈశుని సంకేతించరు. దీనినే తిరోధానమని కృత్యంగా కూడా చెప్పుదురు. ఇంతవరకు సృష్టి స్థితి లయ తిరోధానములు అను 4 విధములైన పంచకృత్యము చెప్పబడింది. ఇంకా అనుగ్రహము అను 5వ కృత్యము కూడా కలదు. ఇంతకు ముందు తెలిపిన 4 కృత్యములను లేదా తత్వములను తన యందు లీనము చేసుకొనొచ్చు.
జగజ్జనని కనుబొమ్మల సంజ్ఞతో చేసిన ఆజ్ఞ అనుసరించిన పునఃసృష్టి కార్యాంతను నిర్వహించుటను అనుగ్రహము అను కృత్యమునుగా చెబుతురు. ఈ అనుగ్రహ కృత్యమును నిర్వహించేవాడే సదాశివుడు. సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహములను పంచకృత్యమునందు ఈ పంచకృత్యమును నిర్వహింపచేయగలగనుది కనుకనే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు పంచకృత్య పారాయణ అను నామంతో స్తుతింపబడింది. శిష్యులను సృష్టించి పోషించి తనయందు వాని నింపుకొని వారి యందు తాను ఉండి ఎంతటి వారినైనా అనుగ్రహించగల సామర్థ్యం అమ్మవారిని ఆరాధించి భక్తుడు కూడా తన ఉపాసనా ఫలితముగా పొందవచ్చును. కంచి కామకోటిపేట పరమాచార్యులైన శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, శ్రీ రామకృష్ణ పరమహంసములైన వారు కూడా ఈ కోవకే చెందుదురు. ఈ విధంగా మనము సౌందర్యలహరిలో 24వ శ్లోకం గురించి అయితే మనం విని ఉన్నాం కదా. తర్వాత 25వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.